వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. అట్లాగే మన డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి, అట్లాగే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, ఉన్న కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పోయిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా డోన్కి వచ్చినందుకు మనం ఎంతో పుణ్యం చేస్తున్నాం. మన అదృష్టం ఇలాంటి నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే కాదు, కోట్ల సుజాతమ్మ అక్కడ దాని పొడవునా జై సుజాతమ్మ. ఎంత సంతోషం అంటే నాయకుడికి ఇలాంటి ఆదరణ కావాలి. అట్లాగే ఇక్కడ మూసివేశారు, ఇక్కడ పరిశ్రమ ఎంతో పెద్ద పరిశ్రమ మూసివేశారు అంటే వెంటనే మన ఎమ్మెల్యే గారు లేదు ఇది తెరిపించాల్సిందే అని చెప్పి, ఇక్కడ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా కూడా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి వాళ్ళకు సహాయం చేసి ఇక్కడ నా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇక్కడ తెరిపించడం అనేది మరి మన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల తీరు ఇలాంటి. కాబట్టి ప్రతిరోజు ప్రజల వెంట ప్రజలతోనే ప్రజా సమస్యలు తీరుస్తూ ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారైతే నేను సుజాతమ్మ అయితే కానీ మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముందు ముందు మన రాష్ట్రానికి ముఖ్యమైన నాయకులు, అట్లాగే మంచి నాయకులు ఈ మంచి ప్రభుత్వంలో అంటే నేనే తప్ప ఇంకా వేరే వాళ్ళైతే నేను చెప్పాను. ఏ సమస్య ఉన్నా వెంటనే మామూలుగా అన్ని అసెంబ్లీలలో ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి వస్తున్నారు, కానీ ఫోన్ కాల్ మాత్రం నా దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఇక్కడే తీర్చున్నారు. అది మన ఎమ్మెల్యే గారి యొక్క గొప్పతనం. కాబట్టి ఇక్కడ నన్ను పెంచి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24/7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో టెక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్ట్రేషన్లో సంతకం చేశారు. ఈవీఎంల గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. అన్ని రావు మేడం. చూస్తాం. నేను ఒకసారి మార్కెటింగ్ వాళ్ళ టీం హోల్ స్టేట్ లో నాకు షాప్ చేసేది ఫస్ట్ ఇయర్ మన నంద్యాల మెడికల్ కాలేజ్ మరి నేను చెప్పాలి ఎడ్యుకేషన్ లోన్ అన్ని మేమే దగ్గర పెట్టించేస్తాం. లోన్లు వద్దులే మేడం మాకు. వీడియో తీసుకోమా.
ఇందాక శ్రీరాములు మాట్లాడుతూ నాకు ఏదో 1వ స్థానం 2వ స్థానం 3వ స్థానం అది ఫేక్ అయ్యా బాబు. ఎవరు చెప్పినాడు? అది ప్రభుత్వం చెప్పిందా? ప్రభుత్వం చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కేబినెట్ చెప్తారు. ఎవరు చెప్పాడు మీకు అది? దాన్ని పట్టుకొని నిమిషాలు దాన్ని బట్టి మాట్లాడడం తప్పది, తెలుసుకొని మాట్లాడాలా. అది ఎవరు చెప్పినారు, ఎక్కడ నుంచి వచ్చింది, ఏం లేదా అనుభవం లేదని అది తెలిసిన వాడి తిక్కోని వాడి పిచ్చని వాడి నీకు అంత అనుభవం ఉంది, ఎవరు చెప్పినాడు నమ్ముతుంది ఎట్లా అని దాన్ని పట్టుకొని ముగ్గురాసినట్టు అది ఎవరో రోజులో మామూలు రాసినాడు. 1వ స్థానం పరుగు గారు ఉన్నారని చెప్పి 2వ స్థానం ఉన్నారని చెప్పి ఇవన్నీ రాజకీయాలు అవన్నీ కాదు, పోటాపోటీ కాదు. రాజకీయాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మనం కానీ 1వ స్థానంలో పాల్గొనే 3వ స్థానంలో పాల్గొనే 4వ స్థానంలో పాల్గొనే అది కాదు. ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహకరంగా చెప్తా ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు, అది చెప్తారు ముఖ్యమంత్రి గారు కూడా. ఈ గురించి మాట్లాడేది అవసరంగా మీరు తరకాయ జరగకపోతే మీరు అందరూ కూడా ఫస్ట్ రావాలని కోరు చేద్దాం. ఇప్పుడు పిల్లలు చదువుతా ఉన్నారు స్కూల్లో కాలేజీలో, అందరూ ఫస్ట్ రావాలి. మేము చదివే కాలంలో ఫస్ట్ మేము 3rd క్లాస్ చదువుతుంటే ఇక్కడ కూర్చోబడి ఏమైనా గొప్పని చెప్పాలా. ఫస్ట్ క్లాస్ 10 మంది రాస్తారు, అంతా 3rd క్లాస్ లో వేస్తారు. ఇప్పుడు అంతా 190 మంది ఫస్ట్ క్లాస్ రాస్తున్నారు, 10 దాకా 3rd క్లాస్ పాస్ చేస్తారు. చూస్తున్నాము 3rd క్లాస్ పడుతున్నారు, ఇప్పుడు అందరూ ఫస్ట్ క్లాస్ చూస్తున్నాము. చైతన్య చైతన్య నారాయణ నారాయణ వస్తున్నాయి కదా, అన్ని ఫస్ట్ క్లాస్లే. 1 2 కాబట్టి దీన్ని కాదు మనం పార్టీ గురించి హెల్ప్ చేయాలి. పార్టీకి మనం ఏ విధంగా ముందుకు సాగిపోవాలా. పార్టీ ఉంటేనే మనం ఉంటేనే పార్టీ మనబడని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మన చిన్న పిలుపుతో ఇక్కడ వచ్చేసి కార్యక్రమం చేపట్టం చేసి వచ్చేసినందుకు ప్రత్యేకంగా మరి రవికి, నాయుడు గారికి, మిగతా పిల్లలు వచ్చినారో మరి నబిరసు అంత దూరం తెచ్చాడు. మరి మనోడైతే ఇది మన పకోడే అన్సరు ఒక పిల్లలు రాలేదు. వాళ్ళు ఎవరు పాపం సంథింగ్ హ్యాపెండ్, నాకైతే ఏం జరిగింది తెలియదు కానీ ఏదో ఏమైంది. ఓ సారీ చెప్పింది. సరే సరే, చాలా సంతోషం అని చెప్పి ఈ కార్యక్రమంలో చాలా మంది వచ్చారు. నాకు చాలా టైం కాలే, భోజనం టైం కాలే. పార్టీ పని చేసుకోండి, పార్టీ పని చేయండి. చాలా పొద్దు దేశానికి నిలబెట్టుకుంటే దాన్ని కూడా కొంచెం అవాయిడ్ చేద్దాం. అసలు చేయాలి, అవసరం ఉన్నప్పుడు చేయాలి. కానీ మనం దాన్ని పట్టుకుని నువ్వు ఏం చేద్దాం, మనం అభివృద్ధి కోసం పోరాడదాం, అభివృద్ధి కోసం కొట్టాలి. అంతేగాని మనం ఎవరు ఉంటారు అంటారు పోతారు. వాళ్ళు ఏం మన శాశ్వతంగా ఉండరు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు పని చేయరు. ఎందుకు వాళ్ళ గురించి ఆలోచన? దానికోసం పోటాపోటీ కూడా ఊపిరాడకుండా. నాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పెద్దలు చాలా మంది మిత్రులు చేశారు. పేరు చాలా తక్కువ మాట్లాడితే చాలా మంది మాట్లాడారు. చాలా విషయాలు తెలియజేసి ఉంటాయి. కానీ ఇది తగిన సమయం కాదు. ఇది మామూలు కేవలం సంస్థాగత ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తారు వెన్యూ. కాబట్టి దీంట్లో అందరూ కూడా చేసినందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియస్తూ సెలవు. జై హింద్, జై తెలుగుదేశం. కాబట్టి కార్యకర్తలు మీరందరూ కూడా సమాయత్తం కావాలా. పదవులు ఉన్నాయి, పదవుల కోసం కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు కూర్చొని ఏదైనా రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు కూర్చొని పార్టీ ఆఫీస్ తెలిసి సైన్ చేస్తారు. దానికన్నా ముఖ్యమైనది మన గ్రామాల్లో ఉండే వాళ్ళ లీడర్లు కూడా ప్రతిరోజు మీరు నా దగ్గరికి వస్తారని దర్శన భాగ్యం నాకు కలుగుతా ఉంది. చాలా సంతోషం. కాబట్టి మీరు గ్రామాల్లో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీ పటిష్టంగా ఉంటేనే ఇందులో మనం చేయగలుగుతాం. పార్టీ ప్రతిష్టల కోసం మేము దాన్ని ఏదైతే మనం ఉన్నాయో అంకుశంగా మనం దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రోజు కార్యకర్తలు వచ్చారు. మేమైతే ఈ నియోజకవర్గ సెన్సిల్ స్థాయి సమావేశం కాదు ఇది. నియోజకవర్గం మీటింగ్ పెట్టాం. కార్యకర్తలతో మాట్లాడి సంస్థాగతంలో ఎవరు ఉండాలి, ఎందుకంటే దట్ ఇస్ ప్రొసీజర్. సంస్థాగత ఎన్నికలు కావాలి, సంస్థాగత ఎన్నికల తర్వాత మన జిల్లా ఎన్నికలు కావాలి, జిల్లా ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి. కాబట్టి మనం పోర్టల్ సిస్టమ్ తీసుకొచ్చాం. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి ఇన్ఛార్జ్గా మన పిల్లలు మన రవి, మన మిత్రుడు నాయుడు గారు వచ్చారు, మిగతా పిల్లలు వచ్చారు. కూర్చొని మాట్లాడి నుంచి చేయండి. ఫైనల్ గా మన పార్టీ దాన్ని
పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే పార్టీని కట్టుబడి పనిచేయండి. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం మళ్ళా ఇంత విస్తృత కార్యక్రమం, మంచి కార్యక్రమం, చాలా మంది పాల్గొనడం జరిగింది. ఆళ్లగడ్డలో పట్టపగలే కారు అద్దాలు పగలగొట్టి 7 లక్షలు దోచేసిన దుండగులు. వివరాల్లోకి వెళ్తే అహోబిలంకు చెందిన అనకాల నరసింహ అనే వ్యాపారి గోల్డ్ లోన్ పెట్టి 7 లక్షల నగదు తీసుకుని కారులో వెళ్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు కారును ఫాలో అయ్యి విశ్వశాంతి స్కూల్ వద్ద ఉన్న కారు అద్దాలు పగలగొట్టి 7 లక్షల నగదును చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి క్లోజ్ టీం ద్వారా దర్యాప్తు చేపట్టారు. రుద్రవరంలో మద్యానికి డబ్బు ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్న 54 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి. ఇతన్ని వెంటనే నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మృతునికి 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రావడం మీ స్కూల్కి వచ్చినప్పుడు మా చిన్నప్పుడు స్కూల్ టాప్ వస్తుంది. నేను 1963లో జిల్లా పరిషత్ స్కూల్ 1 సంవత్సరం క్లాస్లో మేము చదువుకున్నప్పుడు ఇప్పుడు చాలా పేదలు. ఇప్పుడు ఇవాళ ఏంటి బుక్స్ లేవు, డ్రెస్సులు ఏం లేదు. నేను సొంతగా అంటే అన్ని అర్జులు కానీ అన్ని ఎటువంటి చదివించలేవు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలు పంపించాము. అయినా క్వాలిటీ ఇచ్చాము. జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన చాలా మంది వెళ్ళిపోయే సమస్య. క్వాలిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ టీచర్ ఆర్పడు. టీచర్కి దేవుడు. టీచర్లు తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలు పై తీసుకోవాలి. మీ బాధ్యత. ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగాలేక కష్టపడి స్కూల్ సీట్ వచ్చింది. మా తండ్రి పెద్ద ఆశ పెట్టుకున్నారు. ఆ పిల్లలు ఐఏఎస్ ఆఫీస్ కావాలి, ఐపీఎస్ కావాలి అని ఆశతో ఉంటారు. కాబట్టి వాళ్ళ వీళ్ళు చదువుతున్నప్పుడు మనసులో అనుకోవాలి ఏం కావాలి, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, పాలిటిక్స్ కావాలా అనుకుంటే తప్పనిగా తప్పని తెలుస్తుంది. ఫస్ట్ ఒక మైండ్ ఫిక్స్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ పోతే ఏం చదువుకోవాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలా రకాలు అనుకుంటే తప్పకుండా టీచర్స్ మీకు స్టాండర్డ్గా టీచింగ్ ఇచ్చి తప్పకుండా మీకు సహాయపడతారు. అయితే చాలా సంతోషం పడుతుంది. ఇన్ని సదుపాయాల సీట్ కోసం కానీ ఫీ కానీ రోజు ప్రైవేట్ స్కూల్ అనుకుంటే కొన్ని లక్షలు అవుతున్నాయి. సిటీస్లో 6 లక్షలు అవుతుంది ఒక స్టెప్ ఫీజే. మళ్ళీ పిల్లలకి చదువులంటే ప్రస్తుతం దాదాపు 10 లక్షల దాకా ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఫ్రీ ఉంది. అన్ని ఫెసిలిటీస్ మంచి హాస్టల్ ఉంది, టీచర్స్ ఉన్నారు, మంచి బిల్డింగ్ ఉంది, ట్రైనర్స్ ఇస్తారు. ఎందుకంటే నేను అంటే తల్లిదండ్రుల మీద ఆర్థిక పరిస్థితి ఎక్కిపోయింది. ఇప్పుడు అమ్మ సినిమా ఇచ్చారు. ఒకటి ముగ్గురు ఇచ్చారు. గవర్నమెంట్ చదువుకోవాలి, కులబద్ధాలు లేవు, అందరికీ కూడా ఇస్తుంది. కాబట్టి దాన్ని మీరు రిపెంట్ తీసుకొని తప్పకుండా పేయాలని ఆశిస్తున్నా. ఆశలు ఎప్పుడు ఉంటాయి. తర్వాత నేనేమన్నా యాంటీ డ్రగ్స్ డే చేసుకున్నాం ఇక్కడ చాలా మంది పిల్లలు ఎంతో పాస్ తర్వాత 2 ఏళ్ళు కష్టపడితే మన జీవితం ధన్యవేచ్చు. 2 ఏళ్ళు చేస్తే తర్వాత జీవితాంతం మన జీవితం ఆశపెడుతుంది. అంటే ఇంటర్మీడియట్ పడడానికి ముఖ్యంగా ఇంటర్మీడియట్ పడాలని చెప్తాను నేను. మీకు ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్. ఈ 2 years మీరు కష్టపడి చదువుకుంటే మీరు భవిష్యత్తు బంగారు పడేది. టీచర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే కూడా టీచర్స్ డోంట్ డెవలప్ సెల్ ఫోన్స్.
సెల్ ఫోన్స్ మాత్రం వ్యతిరేకింది. స్కూల్లో మాత్రం కాలేజ్ మాత్రం డోంట్ అలో సెల్ ఫోన్స్. ఆ సెల్ ఫోన్స్ మంచి పనికి వస్తుంది, చెడ్డ పనికి వస్తుంది. కాబట్టి మంచి వృత్తి చేద్దాం మనకు. డోంట్ అలో ఎనీ స్టూడెంట్ టు క్యారీ సెల్ ఫోన్స్ బ్యాడ్ మెసేజ్ అంటే అలా చేస్తే యాక్ట్ తీసుకోండి. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చెడిపోవడం కానీ మంచిపోవడం కానీ సెల్ ఫోన్ చాలా మంచిది, చెడు. పిల్లల దగ్గర చాలా పిల్లలు చూస్తుంటాం, సెల్ ఫోన్ చూస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. మంచి వాడుకునే పనులు కానీ చిన్న వాడుకుంటారు. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది స్టాఫ్ ప్లీజ్ నాట్ అలో సెల్ ఫోన్ ప్లీజ్. రిక్వెస్ట్ ఈరోజు యాక్ట్ తీసుకోండి. తర్వాత ఈరోజు అందరికీ కసిస్తున్నాం. అన్ని రకాల బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, డ్రెస్ కానీ, తర్వాత పెన్సిల్స్ చాలా సంతోషం. మొట్టమొదటి విజయభాస్కర్ గారు చేరినప్పుడు 1956 లో మన జిల్లాలో కేవలం జిల్లా బస్ స్కూల్స్ కేవలం 20 స్కూల్స్ జిల్లాకు చేరిన 1956 లో అయినప్పుడు తర్వాత చిన్న దాదాపు 200 స్కూల్స్ కాల్పించారు. ఇప్పుడు స్కూల్స్ జిల్లా బస్ స్కూల్స్ లేవు. అటువంటి స్కూల్ చాలా మంది ఐఏఎస్ కానీ డాక్టర్స్ కానీ రాజకీయ జరిగారు. అప్పుడు ఏ ఫెసిలిటీ లేకుండా పిల్లలు బాదుకొని మంచి మంచి ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి మీరు మంచి బిజినెస్, మంచి స్టాఫ్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, డ్రెస్ ఉంది. కాబట్టి మీరు వాడుకోవాలి. కాబట్టి తప్పకుండా మీ తల్లిదండ్రులు కళలు చూపించాలి. తల్లిదండ్రులు హాస్పిటల్ మీరు చదివించాలి. ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా కానీ మీరు హాస్పిటల్ నాకు మంచి అది కావాలి, మంచి ఐస్ కావాలి, ఇలాంటి మంచి ఆశిస్తారు. కాబట్టి వాళ్ళ ఆశయం మీద అది రాకుండా తప్పకుండా నేను ఐదు ఆశిస్తాను. ఇంత పెద్ద పైకి రావాలి, రాజకీయ నాయకులు రావాలి, డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ టీచర్ ఎక్కువ తప్పకుండా మీ క్యారెక్టర్ మాత్రం కాపాడే బాధ్యత మీది. అలాగే స్టాఫ్ గురించి చెప్పి ఎక్కుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చారు. మీ అందరికీ నా తప్ప తెలుసు, పిల్లలు ఆశీర్వాదం తెలుసుకుని తెలుసుకుంటారు. ట్రాన్స్ఫర్ అన్నారు. అలాగే ఈ గోర్కల్ వాటర్ లైన్ ముందు పోతుంది. ట్యాంక్ ఉందా? గ్రౌండ్ లెవెల్ 17,000 meters capacity. రెండు ఉన్నాయి సార్. 35,000 total సార్. 35 plus 17,000. తప్పకుండా ఈ రెండు తొందరగా అది చేస్తాం. నీళ్లు కానీ రెండు తప్పకుండా చేస్తాం. విమాన ప్రాంతాలకు 1 week 10 days లో రెండు కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను కొంచెం ముందుగా ఓకే సార్. సరే ఓకే సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సిమెంట్ నగర్ వద్ద ఉన్న పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభోత్సవంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, కోట్ల ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24 నుండి 7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నాకు 3వ స్థానం వచ్చిందని వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్, ఎవ్వరూ నమ్మవద్దండి. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. ఆళ్లగడలో కార్ అద్దాలు పగలగొట్టి 7 లక్షలు చోరీ. రుద్రవరం మండలం మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉన్నత లక్ష్యంతో చదవాలి. డోన్ ఎమ్మెల్యే కోట్ల.